శైలజ గారు ప్లీజ్ చూడండి. ఓకే, నెక్స్ట్ మైక్ చెప్పండి అయితే. ఓకే ఓకే టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నీ దగ్గర ఏదైతే వ్యక్తం చేశానో అది మనసులోంచి వచ్చిన భావమే. దానికి సమాధానం ఇప్పుడు నీ మేకింగ్ వీడియో టీచర్ చూసిన తర్వాత డెఫినెట్గా అంత టెన్షన్ పడక్కర్లేదులే, పర్వాలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఒక నాలెడ్జ్ తోటి అవగాహన తోటి సినిమా తీశాడని ఒక అభిప్రాయం కలిగింది. అంతేకాదు ఈ హ్రీమ్ అనే టైటిలే కొంచెం అంటే ప్రొనౌన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మన మేడం అన్నారు ప్రాక్టీస్ చేశాను సార్, మీరు ప్రాక్టీస్ చేశాను అన్నారు. డెఫినెట్గా ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దానికి ఉన్న పవర్, ఆ మంత్రానికి ఉన్న పవర్ అలాంటిది. అది ఒకసారి మనం కంటితో చూసిన అక్షరాలని అది ప్రొనౌన్స్ చేయాలని అనిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ వల్ల ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. రేపు పొద్దున్న ఈ సినిమా రిలీజ్ టైంకి ఆడియన్స్ అంతా కూడా హ్రీం 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 అని ఎదురు చూస్తారు డెఫినెట్గా. ముఖ్యంగా ఈ సినిమా సరే తనకున్న ఇండస్ట్రీని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి దాని సాధక బాధకాల గురించి అవగాహన కూడా ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే ఈ సినిమాని చేశాడని భావిస్తున్నాను. సినిమా ఆ టీజర్ చూసిన తర్వాత నాకు ఫస్ట్గా అనిపించింది ఏంటంటే హీరోయిన్ సెలెక్షన్ 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉండవలసినటువంటి ఆ ఎక్స్ప్రెషన్, కొత్త అమ్మాయి అయినా కూడా మెయిన్ ఇలాంటి క్యారెక్టర్ హారర్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్, ఐస్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది ఆ అమ్మాయి, ఆ చమిందా కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా చేసింది. ఒక డాక్టర్ అయి ఉండి ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ని ఎంచుకుంది అంటేనే ఆమెలో ఆర్టిస్ట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఆర్టిస్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. అది స్క్రీన్ ప్రజెన్స్లో కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాకి ముఖ్యమైనటువంటి క్యారెక్టరు ఆ అమ్మాయి చమిందా. ఆ అమ్మాయికి ఒక మంచి కెరీర్కి ఇది నాంది అవుతుంది ఈ సినిమా. అలాగే పవన్ కానీ, ముఖ్యంగా మా హీరోలని అనొచ్చు డెఫినెట్గా, రాజీవ్ కనకాల. ఆయన హీరోకి ఏమాత్రం తక్కువ కాదు, అంత టాలెంటెడ్ పర్సను. కానీ హీరో వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయాడు ఆయన. సో వరుసగా ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ ఇవాళ ఇండస్ట్రీలో చాలా మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు ఆయన. చాలా సంతోషం. అలాంటి రాజీవ్ కనకాల, మా మిత్రులు బెనర్జీ గారు, అలాగే తనికెళ్ళ భరణి గారు, ఇంత అద్భుతమైనటువంటి కాస్టింగ్ ఉంది సినిమాలో. వీళ్ళందరూ డెఫినెట్గా మనల్ని భయపెట్టడం కోసం ఏం చేయాలో అవన్నీ రాజేష్ గారు చేయించారని భావిస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి. ఇలాంటి ఒక మంచి సినిమాలని మరిన్ని తీసే ఆ శక్తిని భగవంతుడు మా శివకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ మల్లాల. థ్యాంక్ యూ అచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. హ్రీమ్లో క్రీమ్ పెట్టారు ఆయన, అచ్చిరెడ్డి గారు చెప్పారు అది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ మాత్రం చాలా అద్భుతంగా చేసింది సినిమాలోనే. ఇక రాజీవ్ కనకాల కానీ, లేకపోతే బెనర్జీ గారు కానీ, వీళ్ళందరూ కూడా అదరగొట్టేసారు పట్టుకుని, చాలా బాగా చేశారు. వీళ్ళందరితో పాటుగా కూడా ఆ సినిమా ఒక మహా అద్భుతంగా తయారైంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. అలాంటి ఒక మంచి సినిమాని మనం రేపు చూడబోతున్నాము. హ్రీమ్ అనేటటువంటి సినిమాని మనం రేపు భవిష్యత్తులో మనం చూడబోతున్నాము. ఎప్పుడు వస్తుంది అని అంటే మరి ఆ డేట్ అయినా చెప్పాలి, డేట్ అయినా చెప్పాలి, మనకు తెలీదు. సో అలాంటి ఒక మంచి సినిమాని మాత్రం ఆయన ప్రొడ్యూస్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఉంటానండి. థ్యాంక్ యూ. అంటే చాలా మాట్లాడచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను అభినందిస్తూ చక్కగా మాట్లాడచ్చు. కానీ నన్ను గురించి నేను మాట్లాడుకోవాలంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే శివ మల్లాల గురించి మాట్లాడటం అంటే నా గురించి నేను మాట్లాడుకోవటం లాంటిది.
వాడు ఎలా వచ్చాడు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా రీచ్ అయ్యాడు, ఇదంతా 20 సంవత్సరాల జర్నీలో తను ఏ విధంగా తనను తాను విస్తృతపరుచుకున్నాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. గచ్చిరెడ్డి గారు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతగా మారిన తర్వాత దాంట్లో ఉన్న సాధక బాధకాలన్నీ తెలిసిన వారు కాబట్టి ఆయన ఆందోళన వ్యక్తం చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ అర్థాన్ని అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి టాలెంట్ మాత్రం శివాలో ఉంది. చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ శివాకి టాలెంట్ ఉంది, టాక్టీస్ ఉంది. సో వాడు ఎట్టి పరిస్థితుల్లో చిత్ర నిర్మాణంలో నష్టపోతాడు, దెబ్బతింటాడు అనేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఈ సినిమా అంటే కోట్ల రూపాయలు వచ్చి పడేటువంటి రావాల్సినంత అవసరం లేదు. సినిమాకు ఒక పెట్టుబడి అంటూ వస్తే మరో సినిమా తీయడానికి అవసరమైనటువంటి ఆర్థిక పరిపుష్టిని, మానసికమైనటువంటి ధైర్యం అనేటువంటిది ఏర్పడితే చాలు. అలాంటి సక్సెస్ అయితే మాత్రం గ్యారంటీగా శివాకి వస్తుంది, అందులో డౌటే లేదు. అలాగే హిరీం అనేటువంటి టైటిల్లో నా బీజాక్షరంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడానికి ఉపకరిస్తుందని చెప్పేసి మనందరం నమ్మచ్చు. ఇక మిగతా ఎంత యూనిట్ సంపత్ కానీ వీళ్ళందరూ హీరోయిన్ ఏది బుట్ట బొమ్మ లాగుంది, అమ్మాయి బొమ్మ లాగుంటే వీళ్ళ అమ్మాయి బుట్ట బొమ్మ లాగుంది. అంటే వాళ్ళ ప్యాషన్ ని మనం అభినందించాలి. తను ఆ పాప దుబాయ్లో పుట్టి పెరిగి అక్కడే డాక్టర్గా చదివి డాక్టర్ అయ్యి, చిన్న కూతురు చెల్లెలు కూడా డాక్టర్ అంట, ఇద్దరు కూతురులను డాక్టర్గా తీర్చిదిద్ది ఈ రోజున పెద్దమ్మాయిని యాక్టర్గా కూడా చేయటం అనేటువంటిది ఆ తల్లికి ఆ పిల్లల పట్ల ఉన్న కన్సర్న్కి గొప్ప నిదర్శనం. అది రియల్లీ గ్రేట్ మదర్ అమ్మా, మీరు కంగ్రాచులేషన్స్. అలాగే సంపత్ మా ఇంట్లో బిడ్డ హీరోగా పరిచయం చేయటం. అలాగే అలాగే రాజేష్ డైరెక్టర్ కూడా చాలా వెరీ సెన్సిబుల్ గా ఉన్నాడు, అతనే హీరో లాగా ఉన్నాడు. బాగుంది, ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్. మా సుజాత సమర్పణ, నా బిడ్డ సుజాత సమర్పణ రియల్లీ చాలా ఆశ్చర్యంగా ఉంది. 20 సంవత్సరాల టైంలో నేనైతే సినిమాని డైరెక్ట్ చేసి 50 లక్షలు పోగొట్టుకున్నా, నిండా మునిగిపోయా. అలాంటిది వీడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఎలాంటి ఇది లేదు. ఆ తెలివితేటలు కానీ ఆ స్పీడ్ కానీ చాకచక్యం కాదు ప్రభు గారు. అప్పుడు మీరు హిరీం క్లీం హోమ్ అంటూ అలాంటి మంత్రాలు చదవలేదు, వాడు మంత్రాలు బాగా చదువుకున్నాడు. నిందా చెప్పింది కరెక్ట్. టాలెంట్ ఈజ్ ఓన్లీ నాట్ ఇనఫ్, టాక్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అన్ని విధాలుగా సేవ ఒక ప్రొడ్యూసర్ కదా, సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్లు ఉంటాయి, వాటన్నిటిలో కూడా ఈ కెన్ ఎక్సెల్ అనేటువంటిది నా నమ్మకం. ఒకప్పుడు ప్రభు మేనల్లుడు శివ అన్నారు, ఈ రోజున శివ మామయ్య ప్రభు అనే స్థాయికి వాడు ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఎదిగాడు ఆల్రెడీ. ఐ విష్ హిమ్ ఎవరీ సక్సెస్. సుజాత రారా. కాదు, అసలు ఆయన కూడా ఫోటోలో ఉండాలి లెక్క ప్రకారం అయితే, కాకపోతే ఏం చేయలేమయా. భలే ఉంటది, చిన్నోడా అని పిలుస్తుంటే శివగారు. క్రీమ్ అనే ఫిల్మ్ కి డెస్టినీ ఎవరనంటే మా శివమలాల్ గారు అని చెప్పాలి. ఎందుకంటే క్రీమ్ అనే స్టోరీ ఒక చిన్న కాన్సెప్ట్గా, ఒక చిన్న స్టోరీగా స్టార్ట్ అయ్యి వెండితెర మీద వరకు రాబోతుందంటే దానికి కారణం మా శివ గారే. డే 1 నేను ఆయన కలిసినప్పుడు ఆయన ఒకటే అన్నారు, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఈ సినిమాలో పార్ట్ అవ్వాలని. సో ఒక మనిషిని నమ్మితే ఎంత దూరం అయినా ట్రావెల్ చేయొచ్చు, ఎంత దూరం అయినా వస్తారు ఆ మనిషి కోసం అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివ గారు మాత్రమే. ఎందుకంటే ఈ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు నేను దీనికి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కింద, విఎఫ్ఎక్స్ డైరెక్టర్ కింద మాత్రమే వచ్చాను. ఈ ఫిల్మ్ షూట్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నా చేతులు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ లవ్ యూ. నేను నమ్మి ఈ అవుట్పుట్ మొత్తం, ఈ ప్రాజెక్ట్ మొత్తం నా చేతులు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా అవుట్పుట్ మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే ఈ ఫిలిం తర్వాత చాలా సక్సెస్కి మీరు రీచ్ అయ్యి చాలా మంచి ఫిల్మ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కొత్త పీపుల్కి, కొత్త టాలెంటెడ్కి, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం ఫైనల్ ట్రిమ్ అయ్యేటప్పటికి ఇందాక సార్ అన్నట్టే 2 షాట్లు అని మొదలుపెట్టిన మా డైరెక్టర్ గారు. ఫిలిం ఎడిట్ అంతా అయ్యి CG, VFX అండ్ క్లీనప్ షాట్స్ మొత్తం అంతా అయ్యేటప్పటికి అప్రాక్సిమేట్లీ 20 minutes VFX అండ్ CG షాట్స్ వచ్చినాయండి. నేనే షాక్ అయ్యాను. 20 minutes CG అనేటప్పటికి అమ్మ ఎంత బడ్జెట్, ఎలాగా 20 minutes CG అనేటప్పటికి అంత బడ్జెట్ ఎట్లా ఏంటి అని అంటే, కానీ నాకు శివ గారు వెనకాల ధైర్యం ఇచ్చారు. ఆయన వల్ల ఇక్కడ వరకు వచ్చాం. మీకు ఏ రిసోర్సెస్ కావాలన్నా, ఏది కావాలన్నా
నేను ఉన్నాను వెనకాలని చెప్పి భరోసా ఇచ్చారు. ఆయన వల్ల ఇక్కడ దాకా వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ఫిలిం డైరెక్టర్ రాజేష్ రావూరి గారు, యాక్చువల్లీ హ్రీమ్ అనే హారర్ ఫిలిం, సీరియస్ ఫిలిం చేశారు, కానీ నిజానికి ఆయన చాలా అందరినీ నవ్వుతూ ఉంటారు. చాలా హ్యాపీ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా వెనకాల చాలా ఇయర్స్ అండ్ స్ట్రగుల్ ఉంది అయింది. ఈ సినిమా తర్వాత మంచి సక్సెస్ కావాలని, మంచి ఫిలిమ్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఫిల్మ్ కోసం 6 months డే అండ్ నైట్ మాతో ట్రావెల్ చేసి మాకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చి చాలా కష్టపడ్డారు ఆయన. మాతో పాటు డే అండ్ నైట్ ఎవ్రీడే మార్నింగ్ 5-6 వరకు మాతో పాటు ఉండేవాళ్ళు. అండ్ అన్ఫార్చునేట్లీ శివ గారు కూడా వచ్చేవారు మాతో పాటు. డే నైట్ ఆయన కూడా మాకు ఉండేవారు. ప్రొడ్యూసర్ అనే రోల్ కాకుండా మాకు ఒక ఫ్రెండ్లీగా ఏది కావాల్సింది అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి. అండ్ 100 మెట్లు ఎక్కాలంటే ముందుగా మొదటి అడుగు ఎక్కాలి. సో అలాంటి మా మొదటి అడుగు హ్రీమ్ అనే సినిమాతో పరిచయం అవుతున్న మా సినిమా హీరో హీరోయిన్ చమిందా అండ్ పవన్ ఇద్దరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇద్దరు కూడా చాలా బాగా కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమా కోసం. ఎందుకంటే ప్రతి షాట్కి హీరోయిన్ తను చాలా ఎఫర్ట్స్ పెట్టారు. నేను చూసే దగ్గర ఉండి, మీరు మేకింగ్ వీడియోలో కూడా చూసి ఉంటారు. పెట్టిన పేరు సుబోధన్ సుబ్బారావు. మీ అందరికీ తెలిసిన విషయమే, భరత్ అనే మూవీలో శివగారు, కరోటాల శివగారు ఆ క్యారెక్టర్ రాసి నాకు ఒక రీబర్త్ ప్రసాదించారు ఇండస్ట్రీలో. సో అక్కడ కొరటాల శివ గారు, ఇక్కడ మల్లెల శివ గారు. సో శివగారికి నాకు రిలేషన్ ఏంటంటే, శివగారికి నాకు రిలేషన్ ఏంటంటే, కోర్ట్ మూవీ చూసిన తర్వాత, అంటే రెగ్యులర్గా ఆయన రివ్యూస్ అవన్నీ చూస్తూనే ఒక ఆడియన్గా చూసేవాడిని. కోర్ట్ మూవీ చూసిన తర్వాత ఒక ఫైన్ నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారు. నెంబర్స్ కూడా లేవు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ లేదు, రాజశేఖర్ గారు ఐఎమ్ సో అండ్ సో అండి, జస్ట్ మీతో మనం ఒక చిట్ చాట్ చేద్దాం అని చెప్పి పిలవడం జరిగింది. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా, ఇంటర్వ్యూ జరిగింది, ఆ రివ్యూ కూడా ఇచ్చారు. ఆ మూవీ ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత రాజశేఖర్ గారు ఏం లేదండి, మీరు క్యారెక్టర్స్ చేస్తున్నారు కానీ ఒక సాలిడ్ ప్రాపర్ లెంతీ క్యారెక్టర్ అనేది నాకు చూడాలని ఉందండి. అంటే సార్ ఇవ్వాలి కదా సార్ డైరెక్టర్స్, మనమే నమ్ముకుందా, డెఫినెట్లీ ఈ ఇయర్లో మనం కలిసి చేద్దాం అని చెప్పి నాకు శివ గారు ఆ రోజు చెప్పారు ఇంటర్వ్యూ జరిగిన తర్వాత. జర్నలిస్ట్ ఏంటి కలిసి చేద్దాం, డైరెక్ట్ చేస్తున్నారు, ఇంకేం మాట్లాడాలి, అంతే మనం కలిసి చేస్తున్నాం సార్, మీకు మళ్ళీ ఫోన్ వస్తుంది అన్నారు. సో జర్నలిస్ట్ డైరెక్ట్ చేస్తున్నారా, ప్రొడ్యూస్ చేస్తున్నా నాకు అప్పుడు అర్థం అవ్వాల. 1 ఫోన్ చేసి రాజశేఖర్ గారు ఇలా మనం వరంగల్ దగ్గర ఊర్లో వెళ్ళాలండి, పలానా డేట్స్, మీరు వస్తారా, వెహికల్ పంపించారని చెప్పి అడిగారు. అక్కడికి వెళ్ళాను. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ హానెస్ట్లీ అండి, నేను యాక్ట్ చేశాను కాబట్టి మీరు సినిమా చూసి చెప్తే బాగుంటుంది. ఆ క్యారెక్టర్కి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, వీళ్ళతో హీరోయిన్తో ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఈ జోన్రా మూవీకి మనకి మేకింగ్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కైండ్ ఆఫ్ లైక్ సినిమాటోగ్రఫీతో పాటు విఎఫ్ఎక్స్ అండ్ లైక్ యాక్చువల్లీ మన మ్యూజిక్ మార్కస్ గారు వీళ్ళు ఎంత సాలిడ్ గా చేస్తారు ఇలాంటి జానర్ మూవీ అన్నది ఏంటంటే మేకింగ్. హానెస్ట్లీ రాజేష్ గారు మేము చూసాం, అందరం ఒక ఫ్యామిలీ లాగా షూట్ చేసాం అక్కడ. అండ్ విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్, ఒక పల్లెటూరు విలేజ్ లో ఎక్కడ ఏ దొరికితే అక్కడ మేము అందరం అడ్జస్ట్ అయ్యి, అంటే మన ఫ్యామిలీ మన శివ గారు మూవీ చేస్తాం అని చెప్పి అలా అంత ఇదిగా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసి సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. సో రాజేష్ గారు 100% ఆయన చేయగలిగినంత మేకింగ్ లో చూపెట్టారు. దానికి యాడ్ ఆన్ గా మనకి విఎఫ్ఎక్స్ కానీ మ్యూజిక్ కానీ యాడ్ అయ్యి మనకి ఏంటంటే ఇలాగ హిరేమ్ అనే ప్రాజెక్ట్ మీ ముందుకు వచ్చింది. సో డెఫినెట్లీ మీడియా మిత్రులందరూ ఈ సినిమాకు ఉంటారు, ఎందుకంటే శివ గారి ప్రాజెక్ట్ కాబట్టి. మిగతా ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాని సపోర్ట్ చేసి. ఇంకొక చిన్న విషయం అండి, సాధారణంగా శివ గారు అనేది నేను చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ అండి. మూవీస్ అన్నిటిగా ఆయన రాస్తుంటారు. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఏంటంటే, సినిమా బాగుందంటే దాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళి సపోర్ట్ చేస్తారు. సినిమా ఎక్కడైనా కొద్దిగా లైక్ చిన్న ఉన్నా ఏంటంటే ఆయన దానికి న్యూట్రల్ గా ఉండిపోతారు అంతే. అంతేగాని ఎక్కడ ఒక ప్రాజెక్ట్ గురించి కానీ ఇది కానీ ఏది మాట్లాడరు. అది చాలా నచ్చిందండి. అలాగే అన్నకి థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసిన శైల్య గారికి కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం డైరెక్షన్ అయినా నాకు సపోర్ట్ చేసిన సీనియర్ ఆర్టిస్టులు రాజు గారికి, బెనర్జీ గారికి, రాజశేఖర్ గారికి, తనికెల భరణి గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం అయినా బాగా చేశారు హీరో హీరోయిన్ పవన్ అండ్ చమిందా. అండ్ నా టెక్నీషియన్స్ కూడా బాగా చేశారండి. డిఓపి అరవింద్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్ గారు, విఎఫ్ఎక్స్ పవన్ గారు అండ్ ఎడిటర్ శివ గారు, చాలామంది చాలా కష్టపడి చేసామండి. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుండిద్దని నేను నమ్ముతాను. అలాగే శివన్న బాగుంటే నాలాంటి ఎంతోమందికి అవకాశం ఇస్తాడు. సో ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆయనకి బాగా డబ్బులు వచ్చి ఆయన హ్యాపీగా ఉంటే చాలామందికి అవకాశం ఇస్తాడని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నా బెనర్జీ గారిని మాట్లాడు. ఓకే, అందరికీ నమస్కారం. ఓకే, ఈ సినిమా చూసారుగా మీరందరూ.
ఫస్ట్ శివ నాకు బాగా పరిచయం, ఒక బ్రదర్ లాంటి వాడు. అందరూ ఇండస్ట్రీలో కలిసి ఉంటాం కాబట్టి అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళం. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఇలా సినిమా చేస్తాను అన్న అది అని అంటే నేను శివాని అడిగాను, శివ నాకేం లేదా, నాకు ఏదైనా చేస్తాను అన్న. లేదన్నా అనుకుంటున్నాం, కానీ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ నాట్ ఫిక్స్డ్ అబౌట్ దట్. ప్రాబబ్లీ తను అనుకుని ఉంటాడు, తను బెనర్జీ డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు కదా, మనం అంత బడ్జెట్ ఉంటుందో లేదో అనే ఫీలింగ్. నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్పాను, శివ ఐఎమ్ గోయింగ్ టు డూ యువర్ ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు డూ యువర్ ఫిల్మ్ అని అంటే డెఫినెట్గా అన్నాను. దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 week హీ కాల్డ్ మీ. మంచి వేషం. అప్పుడు డైరెక్టర్ మన రాజేష్ గారు కలిశారు. రాజేష్ గారు చెప్పారు మొదటి నుంచి అనుకుంటున్నామండి, కానీ ఏదో సరే సర్టన్ రీజన్స్ వీ కెన్ కాంటాక్ట్ యూ అనేసి అని. దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు షూటింగ్ వాజ్ ఫెంటాస్టిక్, చాలా సరదాగా బాగా జరిగింది. నాకు వీళ్ళతో కాంబినేషన్ లేదు, రాజీవ్ వాళ్ళందరూ ఎవరితోనూ. నాకు సపరేట్గా ఆ పవన్తోనూ చమిందాతో కాంబినేషను. ఇక్కడ డైరెక్టర్ గారు, తర్వాత కెమెరామెన్ గారు అరవింద్, వీళ్ళు సెట్లో దేవర్ ఫెంటాస్టిక్, డైరెక్టర్ అండ్ కెమెరామెన్. వాళ్ళు బేసిక్గా సినిమా సెట్లో కెమెరామెన్కి డైరెక్టర్కి కోఆర్డినేషన్, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ బాగుంటే సినిమా ప్రోడక్ట్ బాగా వస్తుంది. దట్ ఐ కుడ్ సీ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట, డైరెక్టర్ అండ్ కెమెరామెన్కి. అండ్ వీళ్ళతో పాటు వీళ్ళ ప్రొడ్యూసరు, అండ్ దేవర్ ఆల్ టుగెదర్ థింకింగ్, టాకింగ్. ఒకళ్ళు ఒక దారి కాకుండా ఏదైనా ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు. దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సినిమా చాలా బాగా డెఫినెట్గా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అందులో వర్క్ చేశాను కాబట్టి. ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ సినిమాకి ఆల్ ద బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ బెనర్జీ గారు, థ్యాంక్ యూ సో మచ్. రాజీ జర్నలిస్టులందరికీ ప్రభు గారు నమస్కారం సార్. నేను మిమ్మల్ని అడిగేద్దాం అనుకున్నా ఈరోజు, ఏంటి సార్ మా చాలా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, చాలా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, మా దానికి ఎక్కడ కనపడలేదు, ఈయనకి మాత్రం ఎందుకు వచ్చారు అని అడుగుదాం అనుకున్నా. కానీ అర్థమైపోయింది, ఓకే మీరు ఆ హోదాలో రాలేదు, మేనల్లుని దీవించడానికి వచ్చారని. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్, ఆయనకి ఇంపార్టెంట్, ఈ సినిమా తాలూకు టెక్నీషియన్స్ అందరికీ ఇంపార్టెంట్ మీ తాలూకు దీవెనలు. అండ్ హ్రీమ్ ఈ సినిమాకి మరి ఏం చేశాడు, ఎన్ని మంత్రాలు నేర్చుకున్నాడో నాకు తెలియదు. శివ హ్రీమ్ అన్నాడు, క్రీమ్ అన్నాడు, హోమ్ అన్నాడు, క్లీమ్ అన్నాడు. తాను అనుకున్న అందరూ వచ్చేసాడు టీంలోకి. ఎవరెవరైతే కావాలో అడగకుండానే బెనర్జీ గారు వరం ఇచ్చేశారు ఆయనకి, నేను చేస్తా శివ అని. సో అలా చాలా మంచి మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఆయన అదృష్టం. గాడ్ బ్లెస్ యూ శివ గారు, కంగ్రాట్స్. అండ్ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, నాకు మంచి వేషం, అంటే డిఫరెంట్గా నా లుక్ బహుశా చూసుంటారు, చాలా డిఫరెంట్గా ఉండింది. నాకు ఆయన ఫోన్ చేశాడు, ఫస్ట్ హ్రీమ్ అన్నాడు, సరే వస్తున్నా ఓపెనింగ్ అన్నాం, ఆ తర్వాత మళ్ళీ హ్రీమ్ అన్నాడు, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాం. సో అలా హ్రీమ్ అన్నది ఈ టైటిల్ డెఫినెట్గా జనాల్లోకి వెళ్ళి మిమ్మల్ని కూడా థియేటర్లోకి ఖచ్చితంగా లాక్కొస్తుంది అన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం, నమ్మకం కూడా. బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ పాజిటివ్ అండ్ సమ్ మిస్టీరియస్ కైండ్ ఆఫ్ ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి నాకు ఖచ్చితమైన నమ్మకం. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన పవన్ గారు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. అండ్ మార్కస్ ఎం గారు, మార్కస్ బార్ట్లీ అంత పేరు రావాలి మార్కస్ గారికి, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్, ఎందుకంటే చాలా బాగా చేశారు. సీన్ తాలూకు మూడ్ని ఇంకోటి ఎలివేట్ చేయడంలో మీ మ్యూజిక్ చాలా బాగా హెల్ప్ అయింది. ట్రైలర్లో వెళ్ళింది, అమ్మో భయం వేసింది, ఏమో లాగేస్తారేమో కావాలనుకున్నాను. సో యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, చాలా మంచి పేరు వస్తుంది మార్కస్ గారు. నోట్ హిస్ నేమ్, మార్కస్ ఎం. సో కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి రాజేష్ గారు, ఆయనతో నాకు పరిచయం లేదు సార్, ఆయనతో పరిచయం లేదు, బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం కావాలనుకున్నాడో అది ఆర్టిస్ట్కి చెప్పి నీట్గా చేయించుకున్నాడు. ఎక్కడ కానీ షార్ట్ డివిజన్లో కానీ ఇంకోటి ఎక్కడ ఒక్కసారి కూడా తొనకలేదు. అంటే యూజువల్గా డిఓపి మీద డిపెండ్ అవుతారు ఫస్ట్ టైం డైరెక్టర్స్, బట్ హీఈస్ వెల్ వర్స్డ్ విత్ హిస్ క్రాఫ్ట్. సో రాజేష్ గారు స్క్రిప్ట్ బాగా రాసుకున్నారు, చాలా బాగా వచ్చింది మీ ప్రోడక్ట్. సో ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ పూజలు.
కావాలంటే 2-3 మంత్రాలు నేను కూడా పంపిస్తాను, అవి కూడా చదువుకోండి. డెఫినెట్గా మంచి మంచి పేరు వస్తుంది, మంచి హిట్ అవుతుంది. కంగ్రాట్స్, థ్యాంక్ యూ రాజేష్ గారు. నెక్స్ట్ సినిమాలో ఇంతకన్నా కొంచెం ఆ? ఏంటి ఏం చెప్పాను సార్ కాదు, మీకు మంత్రాల్లాగా అనిపించిందా? వెనకున్న ఆయనకు అర్థమైంది, మీకు మంత్రాల్లాగా అనిపించింది. ఈ సినిమాలో కంటే నెక్స్ట్ సినిమాలో ఇంకొంచెం లెంతీ క్యారెక్టర్, బెస్ట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ పవన్ రామ్మ, ఈ డ్రెస్తో ఎందుకు వచ్చావా? వద్దులేండి. ఉద్దేశం అది కాదు. పాపం పవన్ అన్ని రకాలుగా అంటే యాక్టర్కి కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి, అలాంటి డ్రెస్సులు వేసుకొని చేయడం. బట్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ విషయంలో, అలాగే డ్రెస్సు ఇలాంటిది అన్నా కానీ అంతమంది మధ్యన కూడా అలా డేర్ చేసి నిలబడడం అంటే యాక్టర్కి చాలా కష్టసాధ్యం. బట్ యు ఆర్ అ గ్రేట్ మ్యాన్ పవన్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, డెఫినెట్గా హిట్ కొడతావు. అలాగే చమిందావాస్ గారు, చమిందా వర్మ గారు. చమిందావాస్ అంటే శ్రీలంకన్ క్రికెట్ ప్లేయర్ అయిపోతారు వర్మ గారు. నేను ఆవిడని అడిగాను, మేడం చమిందా వర్మ అంటే ఏంటి, చమిందా అంటే ఏంటి అన్నాను. అప్పుడు చెప్పారు, మళ్ళీ మర్చిపోయాను, ఇంకొకసారి చెప్తారా? అందరికీ నమస్కారం. నా పేరు చమిందా వర్మ. చమిందా వర్మ అంటే మేము క్షత్రియాస్ అన్నమాట. సో చంద్రవంశపు ఇది ఫ్యామిలీలో ఫస్ట్ క్వీన్ పేరు చమిందా. మా ఫ్యామిలీలో అలాగే నేను ఫస్ట్ అమ్మాయిని, సో అందుకని మా ఫ్యామిలీ నేను చమిందా అండి. ఓకే, థ్యాంక్ యూ చమింద గారు. చమింద గారిని ఈ పర్టికులర్ సినిమాలో చూస్తే మీరు యూజువల్గా హీరోయిన్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయాలంటే చాలా గ్లామరస్ రోల్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు, అందంగా ఉండేవి. షీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. తను ఒక వైపు అందంగా కనపడుతూ ఇంకొక వైపు చూశారుగా పోస్టర్. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేసింది ఆవిడ. సో కంగ్రాట్స్ మేడం, మీరు చాలా బాగా చేశారు విత్ అంటే లాట్స్ ఆఫ్ డెడికేషన్. సో మీకు డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. కంగ్రాట్స్, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ ఆల్సో. సో అలాంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మెయిన్గా శివగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ టు అగైన్ మళ్ళీ మీ సినిమాలో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ గీతా భగత్ గారికి ఎస్పెషలీ థ్యాంక్స్, చక్కగా పిలిచి మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పెయిన్ సారీ అండి. సుమ గారు నేను చేసే వర్క్స్ ఏమే కాబట్టి, సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నా ఐ రిక్వెస్ట్ చమిందా దాస్. ఇందులో నువ్వు నాకే సొంతం దగ్గర లాక్కుంది కదా, నేను అనుకోవడం ఏంటంటే ఆయన చెవులో మాటికి వెళ్ళి అంటున్నాడు కదా, బహుశా నేను ఎక్స్పెక్ట్ చేయడం కర్ణపిశాచో ఏదో ఉంటుంది. అక్కడ ఆయన వదిలిపెట్టలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత లేకపోతే ఈ సినిమాని చూసిన తర్వాత చాలా మందిని వదిలిపెట్టదేమో అనుకుంటున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ. ఓకే, అలా పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మా టీజర్ లాంచ్ చేసినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారికి, హెచ్రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ అవడం అనేది మాకు ఎంతో అదృష్టం. సో అలాగే నేను బయట వాడిని ఏం కాదు, నేను కూడా మీడియా నుంచి వచ్చాను ఇక్కడికి. యాక్చువల్లీ మీరు ఎక్కడున్నారో నేను ఇక్కడ అంతే తేడా. సో మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ స్టేజ్లో రావడానికి ముఖ్య కారణం కొంచెం వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం ముందుగా నాకు చదువు చెప్పినటువంటి మా పిన్ని, అలాగే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నన్ను తన రూమ్లో పెట్టుకొని నా ప్రతి అవసరం ఇచ్చినటువంటి మా కజిన్ గోపి, అలాగే మా అక్క సుజాత. తను నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే నా ప్రతి విషయంలో నా వెనకాలే ఉండి నువ్వు చేయి నేను చూస్తున్నాను చెప్పేసి నన్ను మోటివేట్ చేశారు ఫస్ట్ నుంచి. ఇక మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే శివన్ గురించి. ఆయన ఫస్ట్ అంటే నాకు చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు అనమాట. నాకు తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చూసింది తండ్రి ప్రేమని మా అమ్మాయి మామయ్యలో చూశాను. ఆయన తర్వాత మా శివన్లోనే ఆ ప్రేమను నేను చూశాను. ఆయన ఎంత చూసేవాళ్ళు అంటే నా కోసం, అంటే నాతో మాట్లాడిపోయినా కూడా నా వెనకాల ఉండి నా ప్రతీది చూసుకుంటా, ఈ సినిమా విషయం కాకుండా పర్సనల్గా కూడా పవన్కి చేస్తే బాగుంటుంది, పవన్కి ఇట్లా ఉంటే బాగుంటుంది అని ప్రతి విషయాన్ని ఆయన టేక్ కేర్ చేశారనమాట. సో ఆ ప్రేమకి నేను ఎంత చేసినా కూడా తక్కువ అవుతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కమింగ్ బ్యాక్ టు సినిమా విషయానికి వచ్చేస్తే, ఈ సినిమా ఫస్ట్ రాయల్ స్టోరీ చెప్పగానే నాకు కొత్తగా అనిపించి, ఓకే బాగుంది, ఈ సినిమా చేయడం వల్ల నాకు కొంచెం మైలేజ్ ఉంటుంది,
సినిమా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అంటే అన్ని వేరియేషన్స్ అంటే ఎమోషను, లవ్ ప్లస్ యాక్టింగ్ బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చేద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా చేయడానికి ముందుగా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ చేస్తున్న తరుణంలోనే నాకు రాయేష్ వచ్చి ఈ స్టోరీ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ సినిమా స్టార్ట్ చేసిన దాకా ఎండ్ అయ్యేంత వరకు ప్రతిదీ మేము టీం అందరం ఎంతో కష్టపడి ఈ సినిమాని ఫినిష్ చేసాము. అట్లాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు అంటే నేను కొత్త అయినా కూడా నాతో పాటు ఎంతమంది సీనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేశారు. బెనర్జీ గారు అవ్వచ్చు, అలాగే రాజీవ్ కనకాల గారు అవ్వచ్చు, అలాగే రాజశేఖర్ గారు అవ్వచ్చు, శ్రీవాణి గారు అవ్వచ్చు, చాలామంది భద్రవన్ అవ్వచ్చు, ఇలా చాలామంది యాక్ట్ చేశారు. వాళ్ళందరితో చేయడం వల్ల నాకు యాక్టింగ్ అంటే ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, అంటే ఏ విధంగా ఉండాలనేసి నేను చాలా మెలుగులు నేర్చుకున్నాను వాళ్ళ నుంచి. సో ఇక మా హీరోయిన్ విషయానికి వస్తే తనతో ఈ సినిమా నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తను ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా చేశారు. తను ప్రతి సీన్లో మనం ఇట్లా చేద్దాం, ఈ విధంగా చేద్దాం, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకుని మేము ఇద్దరం బాగా చేసాం అనమాట. సో ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మార్కస్ గారు చాలా బాగా మ్యూజిక్ అందించారు. టీజర్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థమైంటుంది పాటికి మ్యూజిక్ ఎట్లా ఉందనేది. అలాగే విఎఫ్ఎక్స్ అందించిన పవన్ గారు కూడా చాలా బాగా చేశారు. సినిమా చూస్తే మీకు విఎఫ్ఎక్స్ని ఈ రేంజ్లో ఉంటాయని చెప్పి మీరు ఊహించరు. చిన్న సినిమా అయినా కూడా ఆయన చాలా బాగా విఎఫ్ఎక్స్ అందించారు అనమాట. సో ఇంకా డిఓపి అరవింద్ గారు కూడా చాలా బాగా ఈ సినిమాను షూట్ చేశారు. ఇంకొకరు శైలజ గారికి ఈ విధంగా ఈ స్టేజ్ విధంగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకొక పర్సన్ కృష్ణకాంత్ ఉన్నారు. అతను కూడా ఈ సినిమాకి కొంచెం వర్క్ చేశారు. అతను కూడా ఈ స్టేజ్ మీదంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పేసి హోప్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా జర్నలిస్ట్ ప్రొడ్యూసర్ మాడుతూనే ఉన్నాము, కాకపోతే డెఫినెట్లీ వెరీ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. మీడియా ఫ్రెండ్స్ అందరూ పక్కన వాడిని సపోర్ట్ చేస్తేనే, ఒక నమ్మకం ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అవతల వాడికి ఏ టాలెంట్ లేనప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. టాలెంట్ ఉన్నా కూడా, టాలెంట్తో సంబంధం లేకుండా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు. కానీ చిన్న ఒక ఫోటోగ్రాఫర్గా కెమెరా పట్టుకొని స్టార్ట్ అయిన నేను ఇక్కడ దాకా వచ్చానంటే 24 సంవత్సరాల 3 నెలల్లో. దానికి కారణం మీ అందరి సపోర్టే. రగన, మా టీం చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఎస్పెషల్లీ చెప్పాను ఇందాకనే, తండ్రి గారు లాంటి ప్రభు గారు మాతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నా కూడా మనం ఏ తప్పు చేయకూడదు. మన దగ్గర ఆ కమిట్మెంటు అవన్నీ ఉన్నాయి. కాబట్టి అఫ్కోర్స్ అందరూ అంటున్నారు అవకాశాలు వస్తాయి, వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. నాకు అవకాశాలు రాలేదు, అవకాశాలను వెతుక్కుంటూ ఉన్నాను. వచ్చిన ప్రతి అవకాశం దగ్గర కూడా ఎప్పుడు వెనకడుగేయలేదు. దానికి కారణం ఏంటంటే, కింద పడ్డా కూడా నేను ఎంతవరకు పడతాను, ఎంత దూరం పడతాను అనేది నాకు ముందు నుంచి ఆలోచన ఉంది. ఆ ఒక్క ఆలోచనే నన్ను గోహెడ్, నువ్వు వెళ్ళి మేము ఉన్నామని చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరం కలిసి చేసుకుంటేనే అవుతుంది. మేము ఎంత చెప్పుకున్నా కూడా, నేను ప్రొడ్యూసర్ అనే పేరు వేసుకున్నాను కానీ నా వెనకాల ఎంతమంది నాకు ఈ శ్రమ పడితే నాకంటూ ఒక దగ్గర వరకే నాకు ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని నువ్వు చేయగలవు, నీ దగ్గర ప్యాషన్ ఉంది, నీ దగ్గర వాయిస్ ఉంది, నువ్వు మాట్లాడు, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ అయి ఉండొచ్చు, నా టీం అయి ఉండొచ్చు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నా మీడియా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అందువల్లే ఇక్కడ సాధ్యమైంది. అందుకే నేను రివ్యూలు కూడా నెగిటివ్ చెప్పడం ఏముందండి, చాలా ఈజీ. నెగిటివ్ చాలా ఈజీగా చెప్పొచ్చు, నెగిటివ్ చాలా ఈజీగా వెతికేయచ్చు ప్రతి మనిషిలో. ఆ బాగున్న సినిమాని వీలైనంత వరకు భుజాల మీద తీసుకెళ్ళి చాలా బాగుందని ఒక 10 మంది నుంచి చెప్తే, ఆ 10 మంది ఇంకో 100 మందికి చెప్తారు. అలా మౌత్ పబ్లిసిటీతో బాగా వెళ్తాయి. బాగలేని దాన్ని మనం చెప్తే అది బాగలేని ఎవరు చూడరు. ఆటోమేటిక్గా మనం ఎంత చెప్పినా అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే టైంలో మళ్ళీ మనం ఇంకోటి చెప్పి దాన్ని మళ్ళీ మనం నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఫస్ట్ నుంచి నా మోటో. అది మంచి విషయాలే ఉంటాయి. ఎవరైనా కూడా సినిమా బాగుండాలని, పెద్దగా తీయాలని అనుకుంటాము. బట్ అనుకోని సిచ్యువేషన్స్లో, ఇక్కడ అనుకున్న దగ్గర పేపర్ మీద ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది సినిమా, షూటింగ్ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, పోస్ట్లో ఒకలా ఉంటుంది, ఫైనల్గా అవుట్పుట్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సినిమా అనేది ఛాలెంజ్. ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి. కానీ ఆ హర్డిల్స్ అన్నీ మనకు తెలిసి, మనం ఇష్టంగా, మనం ప్రేమించి చేస్తే మాత్రం
అది ఏది హడ్డీ కాదు, ఇదంతా పార్ట్ ఆఫ్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ ద సినిమా అని మాత్రం నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో హ్రీమ్ అనే సినిమాలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను ప్రతిరోజు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా రాజేష్ని అభినందించాలి. ఎందుకంటే నా దగ్గర ఆఫీస్లోకి వచ్చి పనిచేస్తా ఉండేవాడు, మా టీవీలో మానేశాడు. మా టీవీలో మన రగన్నల దగ్గర వీళ్ళందరి దగ్గర కూడా కెమెరామెన్ ఫస్ట్ అతను. అట్లాగా మాకు పరిచయం, క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ముఖేష్ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, ముఖేష్ ప్రజాపతి అని డైరెక్టర్, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ నాకు. అందరం వీకెండ్స్లో క్రికెట్ ఆడేవాళ్ళం. అక్కడున్న ఒక పరిచయంతో ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఏం పని చేశాడు, మా టీవీలో మానేసి నాకు ఏం చేశాడు అనేది అన్ని చెప్పుకుంటా ట్రావెల్లో నాకు కర్ణపిశాచి కథ చెప్పాడు. కర్ణపిశాచి కథ చెప్పినప్పుడు అరే భలే ఉండింది, కొత్త పాయింట్కి చాలా నేను బాగా అట్రాక్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారు, సతీష్ గారు, అలాగే శైలజ గారు, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా కథ ఉన్నప్పుడు వాళ్ళు ఒక క్యూరియస్ ఫీల్ అయ్యారు. నేను ఇమ్మీడియట్గా డెసిషన్ నేను తీసుకోలేదు. చాలా కూల్గా మనం సినిమా ఇప్పుడు చేసే పరిస్థితి కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని చెప్పి నేనే చెప్తుంటాను. అలాంటిది నేను ఎందుకు తీశానని దానికి రీజన్ చెప్తున్నాను. రాజేష్ 15 నిమిషాలు చెప్పిన కథ బ్యూటిఫుల్గా చెప్పాడు. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక్కసారిగా ఇలా తీయండి బాగుంటుంది అని చెప్తూ, నేను ఇందాక కూడా మీకు మన ఫ్రెండ్స్ చాలా మంది చూడాలి ఒక విజువల్ ప్రజెంటేషన్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఆ 2 నిమిషాల వీడియోనే వీళ్ళు వెళ్ళి ఒకరోజు షూట్ చేసుకొచ్చారు. దానికి ముఖ్యంగా కెమెరామెన్ అరవింద్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ విజువల్స్ ఆ రోజు కనుక అలా తీసి ఉండకపోతే ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. దానికి మోటివేషన్ చేసుకుని పవన్, రాజేష్, నాకు తెలీదు, వాళ్ళు ఒక డెమో షూట్ లాగా చేసుకొని ఒక 5 minutes కంటెంట్ ఇచ్చారు నాకు. దానికి మ్యూజిక్ వేసిన సందీప్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు పనిచేసి నాకు ఆ 5 minutes వీడియో ఇచ్చినాక ఆ 5 minutes వీడియోని నేను చెన్నై పంపించాను. సత్య అనే ఒక సినిమా చేసినప్పుడు ఆ ప్రొడ్యూసరు నాకు బాగా క్లోజ్ అయితే, అరే చాలా బాగుంది, ఎంత బడ్జెట్లో చేశారంటే, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి ₹1 కూడా బడ్జెట్ అవ్వలేదు. ₹1 కూడా బడ్జెట్ అవ్వకుండా ఇంత మంచి కంటెంట్ ఇచ్చారు కదా, దీన్ని ఎలా చేద్దాం అనుకున్నప్పుడు నేను చెప్పాను నేను చేయలేని ప్రొడ్యూసింగ్ అని చెప్తే, రాజేష్, పవన్, అరవింద్ ముగ్గురు కలిసి నా దగ్గరకు వచ్చి మేము ఒక గొర్రెల షూట్ లాగా మనం వర్క్ చేస్తాం, మేము చేసుకుంటాము, కానీ సినిమా అవుట్పుట్ లాగానే ఇస్తామని చెప్పేసి చెప్పడంతో నేను ఈ సినిమాకి ముందుకు వచ్చాను. అనుకోకుండా దుబాయ్ నుంచి వచ్చిన శైల్య గారు నాకు శ్రీధర్ అన్న అని మన కెమెరామెన్, కెమెరా డిఓపి, చాలా చిన్నవాటికి చాలా టీవీ వాటికి సంబంధించి చాలా పెద్ద డిఓపి, చాలా అద్భుతంగా వర్క్ చేస్తాడు శ్రీధర్ అన్న. ఆయన పరిచయం చేస్తే సరేనని చెప్పేసి రమ్మన్నప్పుడు వాళ్ళు మేము రాజులు, మా రామ్ గోపాల్ వర్మ గారు కూడా రాజులు, మేమందరం చుట్టాలు అన్నట్టుగా మా శైల్య గారు సరదాగా చెప్పేవారు. నేను రామ్ గోపాల్ వర్మ గారికి పిఆర్ఓ అవడంతో ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారికి తీసుకెళ్ళాను. అక్కడ దారిలో వస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు అన్నప్పుడు నేను ఈ కథ చెప్పాను. ఈ కథ భలే ఉండిందండి, కర్ణపిశాచి కథ, ఇది మీ దానిలో అయిపోయిందంటే మీరు చేసే అంత పెద్ద సినిమా కాదండి, నాకు చాలా చిన్న సినిమా అని చెప్పాను. లేదా అయినా ఒకసారి వింటా ఉన్నారు. అక్కడ విన్నాక లాక్ అయిన కథ ఇది. అలాగా ఫోటోషూట్స్ అన్ని జరిగిన ప్రతిదీ కూడా ఏది అడిగితే అది నాకు ఈ సినిమా స్టార్ట్ అయిన ముహూర్తం ఏమో కానీ రాజీవ్ కనకాల గారిని అడగగానే నువ్వు అసలు నేను 150 కిలోమీటర్లు షూటింగ్, ముఖ్యంగా అక్కడ చెప్పాలి ఎందుకు ఇదంతా సాధ్యమైంది. ఇక్కడ స్టేజ్ మీద ఒక పెద్ద సినిమా, ఇప్పుడు ఈ సినిమా ఎవరు చూసినా సరే ఒక 3.5 కోట్లు 4 కోట్లు అయిందని అడిగేంత స్టఫ్ ఉన్న సినిమా, కానీ నేను అంత కూడా పెట్టలేదు. దానికి కారణం నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. పెద్ద పెండ్యాల అనే ఊరు వరంగల్ దగ్గర చాలా మంది నాకు సపోర్ట్ చేసి 16 రోజుల పాటు అవుట్డోర్కి ఒక ఇల్లు ఇచ్చారన్న. ఎంత పెద్ద ఇల్లు అంటే అంత పెద్ద ఇల్లు. ఈ రోజు నాది హైదరాబాద్లో తీసుకోవాలంటే రోజుకు ఒక 30,000, 25,000, 40,000 కట్టాలి. బట్ అవన్నీ చేయటం వల్ల అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలా ఒక్కొక్క క్రమంలో నాకు మన సుబ్బోధయం సుబ్బారావు గారు అయిండొచ్చు, బెనర్జీ గారు అయిండొచ్చు, భద్రం, వీళ్ళందరూ కూడా ఒక మాట నేను అడగగానే నా కోసం వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేసి 150 కిలోమీటర్లు వచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశారు. లేకపోతే ఇదంతా అవ్వదు. ఇది నేను కాబట్టి నాకు ఈ బడ్జెట్లో అయింది. ఇది వేరే వాళ్ళు ఎవరు చేసినా సరే 20 నిమిషాల విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉన్నాయంటే మనందరికీ మీడియా వాళ్ళకి ఎంత కష్టం అనేది తెలుసు. నా కోసమే జరిగింది. చమిందా వర్మ అనే ఒక అమ్మాయి రావటంతోనే ఇది పెద్దగా జరిగింది, లేదంటే ఒక గొర్రెల షూట్లో జరిగేది. దానికి థ్యాంక్స్గా నేను చమిందాకి, ఎందుకంటే హీరోయిన్ అలా లేదు అంటే కనుక నేను చేయలేను. అందుకని అమ్మాయి నా మీద నమ్మకంతో దుబాయ్ నుంచి వచ్చి అమ్మాయి టికెట్స్ వేసుకొని
నేను చేస్తాను శివ గారు అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు సీన్ ఏంటి, నా నెక్స్ట్ సీన్ ఏంటి అని చెప్పి తపన పడతా ఉండేది. సినిమా యూనిట్లో అందరూ తపన పడ్డారు, అమ్మాయి కొద్దిగా ఎక్కువ. అందుకే ఇంతవరకు నేను ఎప్పుడు అమ్మాయికి డబ్బులు ఇవ్వలేదు. ఫస్ట్ టైం నేను చెక్ ఇస్తున్నానన్న, దానికి నాకు సంబంధించి సుజాత చెక్ ఇచ్చివా ఫస్ట్ టైం చెప్పిందా, నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తున్నాను. నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదు, నువ్వు నన్ను నమ్మావు, నేను నిన్ను ఇంతకంటే ఎక్కువ నమ్మాను ఫిల్మ్లో. అందుకే నీకు అంత మెయిన్ కీలకమైన పాత్ర. నేను మొదటి నుంచి చెప్తున్నాను నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావని. నేను ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాను స్టేజ్ మీద. నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు. ప్లీజ్ కమ్. రాజీవ్ కనకాల గారు అంటే నా సొంత ఇంట్లో 10 మంది మాత్రమే నాకు అంత స్వతంత్రం ఉంది, అందులో రాజీవ్ కనకాల గారు ఒకరు. రాజు అన్న థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడు నాకు నేను ఏది అడిగినా చేస్తావు కాబట్టి నీకు చెక్ అవసరం లేదని నాకు తెలుసు. నీకు టాకిటివ్ పవర్ అయింది కాదు, ప్రాక్టీస్ కూడా ఉందన్నారు. ఈ ప్రాక్టీస్ అన్న ఇక్కడ దాకా తీసుకొచ్చింది, మీరందరూ నేర్పింది నాకు. అందుకని నీకు చెక్ అవసరం లేదు. మీ చేతుల మీద, సుజాత చేతుల మీద హీరో, ఇది మీ రేంజ్ కి తగ్గ చెక్కు కాదు కానీ రాజీవ్ కనకాల గారి చేతుల మీదకి ఇవ్వగలిగే చెక్కు, అందుకనే ఇస్తున్నాను. చెక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను కింద కూడా. అందుకనే సుమగారు ఎంత కష్టపడుతుంది సార్, మా అమ్మాయి ఇంత మంచి కాస్ట్ చేసింది, డబ్బులు సంపాదిస్తుంది విపరీతంగా, ఎట్లాగో చమిందాకి అవసరం లేదు, శైలజ గారికి అవసరం అనుకుంటా. అందుకని చమింద గారు తీసుకోండి ప్లీజ్, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకు ఎవరు చెప్పలేదు, తీసుకోవాలి. నిజంగా థ్యాంక్ యూ అన్న. కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం స్పీచ్ లెంగ్త్ అయినది. ఎందుకంటే ఇది బాగా అంటే ఇంత ఎఫర్ట్ పెడితే మనం అంత డబ్బు తక్కువలు చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేయడానికి నేను ఇది తీసుకున్న మార్గం. మధు ఒక ప్రశ్న అడుగుతాను, 5,000 ఇమ్మన్నాడు అన్న నన్ను. అంటే నేను సారీ ఫ్రెండ్స్, అందరూ నా మీడియా, నా ఇంట్లో మనుషులు అందరు ఒకళ్ళ పల్లెంలో ఒకళ్ళు భోజనం చేసుకుని తినే అంత స్వతంత్రం ఉంది కాబట్టి చాలా ఎమోషనల్గా ఈ జర్నీని ప్రారంభించాను. కాబట్టి ఒక ఎఫర్ట్ చేసేటప్పుడు ఉంటాయి కొన్ని, ఎవరికైనా ఉంటాయి, బట్ ఇక్కడ దాకా వచ్చాం. ఓకే, అందుకని నేను ఎమోషనల్గా కూడా ఏం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్స్ నిజంగానే శ్రీనివాస్ బొప్పన ఇక్కడ ఉన్నాడు, చాలా థ్యాంక్స్. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఈ డేట్లో ఇది చేయాలంటే నేను చేస్తాను. ఒక మనిషిని నమ్మినప్పుడు అంత నమ్మాలి, నేను అంత నమ్మాను. శివ, ఎంఎస్ వారాహి కొత్తగా ప్రొడ్యూసర్ అయ్యే లక్షణాలు, ప్రొడ్యూసర్ అయ్యటానికి చాలా స్పీడ్గా ఉన్న శివ అనుకోకుండా నా ఆఫీస్ కిందనే ఉంటాడు, అతను కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంటాడు. శివ థ్యాంక్ యూ ఆల్వేస్. ఇక్కడ లేకపోయినా రాజశేఖర్ నా బెస్ట్ ఫ్రెండ్, అలాగే సతీష్ అన్న రంగోలి సినిమా ఒరిజినల్ ప్రొడ్యూసరు, తెలుగులో నన్ను నువ్వు చేయగలవు అని చెప్పి ఫస్ట్ నమ్మిన వ్యక్తి, నువ్వు చేయి నీకు వెనకాలనే ఉన్నానని చెప్పిన వ్యక్తి. కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా నాకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీ, అందరూ మీరే. అందుకని థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యం చేయకుండా Q&Aలోకి వెళ్దాము. మీరు మధు నువ్వు ఏమైనా అడగచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒక్క విషయం మన మీడియా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, పవన్ నేను ఏం చేయాలనుకున్నప్పుడు పవన్కి అమ్మ నాన్న లేరు. నన్ను నమ్మి నేను బాగా, నాకు ప్రాణం, అత్యంత ప్రాణమైన ఇష్టమైన వ్యక్తి నా తమ్ముడు మూర్తి. నేను వాడి కోసం ఏమైనా చేస్తాను. వాడి తర్వాత ఆ ప్లేస్లోకి నాకు పవన్ వచ్చాడు. నేను ఒక పని చేస్తుంటే ఆ పనికి ఏదైనా సాయం చేస్తాడు. ఒక నవీన్ అనే ఒక అతని దగ్గర చిన్న ఎడిటర్గా పెడితే 3 రోజులు నేర్చుకుని ఒక ఆఫీస్ పెడితే ఆ ఆఫీస్ మొత్తం చూసుకున్నాడు. ఇంకా అమ్మ నాన్న లేనప్పుడు ఎవరేం చేస్తాం, అలా అప్పుడు మా ఆవిడే అమ్మలాగానో అక్కలాగానే అయింది. మా చుట్టం కాబట్టి హీరోగా చేద్దాం నేను అసలు అనుకోలేదు. రాజేష్కి చెప్పాను, హీరో మెటీరియల్ కాదు మీరు తీసుకోవద్దంటే, లేదు నాకు ఇతనే కావాలి, ఈ క్యారెక్టర్కి ఇలా అమాయకంగా ఉండాలి, ఇలానే ఉండాలి, ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్కి ఏం తెలియకుండా అన్నాడు. కానీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఇంకా దాదాపు ఓన్లీ చిన్న అండర్వేర్తో కూర్చునేవాడు.
రోజుల కొద్ది అంటే ఆ సినిమా షూట్ చేసినప్పుడు అంటే అంత ప్యాషనేట్ ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. మా ఇద్దరి మధ్యలో పెద్ద కన్వర్జేషన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి. బట్ రాజా బాబు చాలా థ్యాంక్స్. నీకు లైఫ్లో పవన్ విషయంలో పవన్ ఏం చేయాలనుకున్నప్పుడు మన మీడియాలోనే నువ్వు ఉండటానికి అవకాశం ఇచ్చి కెమెరామెన్కి ఇచ్చావు. ఇమీడియట్గా సంవత్సరంలోనే 3 హైట్లు వచ్చి నీ మనోడికి అంత కష్టపడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా తన జర్నీ శివ మీడియాలో జరిగింది. టీఎఫ్జేలో మెంబర్ అతను. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఇక నుంచి అతని జర్నీ అతనిది. హీరోగా అంటే ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు కాబట్టి ఇంకా అతని కెరీర్ అతను చూసుకోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఖచ్చితంగా బాగుండాలి, ఎక్కడున్నా నువ్వు కష్టపడతావు, ఏ అలవాట్లు లేకుండా ఇండస్ట్రీలో ఉంటావు అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు. విష్ గుడ్ లక్ అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ రాజీవ్ కనకాల గారిని వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ అండ్ రాజీవ్ గారు అండ్ శివ గారు చైర్స్ తీసుకుని రండి.